ఈ వీడియో చూసే ముందు మిగతా 3 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. సమయం ఉదయం 11:38 అవుతుంది. కానీ వాతావరణం ఇంకా తెల్లవారుజాములాగానే ఉంది. నల్లగా దట్టమైన మబ్బులతో ముసిరేసింది ఆకాశం. ఆ కారు మబ్బులు కరిగి వర్షంలా పడేలా ఉంది. చల్లని గాలి మెల్లగా గదిలోకి చొరబడుతుంది. తెరచి ఉంచిన కిటికీ గుండా దానితో పాటే బయట అటూ ఇటూ ఎగురుతూ కాకులు చేసే గోలకి నిద్రలో ఉన్న సంయుక్త్కి మెలకువ వచ్చింది. రంగుల లైట్ ఇంకా అలాగే మెలుగుతూ ఉన్నాయి. గదిలో చీకటిని తరిమేస్తూ ఏంటో ఒంటి మీద ఎవరో కూర్చున్నట్టు చాలా బరువుగా అనిపిస్తుంది. ఊపిరి తీసుకోలేకపోతున్నాడు సంయుక్త్. చాలా భారంగా కళ్ళు తెరుస్తున్నాడు. తెరిచిన కళ్ళతో రూమ్ సీలింగ్ చూస్తూ తన చూపుని నెమ్మదిగా కిందకి దించాడు. తన పొట్ట మీద తలపెట్టి గట్టిగా పట్టుకొని పడుకున్న వేణుని చూశాడు. మిగిలిన ఇద్దరు కూడా మందెక్కువయి అతని పక్కనే పడుకున్నారు, తలోకాలు మీదేసి. ఇంకేదో అనుకొని భ్రమపడిన సంయుక్త్ వేణు చేతుల నుండి విడిపించుకొని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. పైకి లేచి వాష్రూమ్కు వెళ్ళిపోయాడు. రూములన్నీ చిందరవందరగా గందరగోళంగా ఉంది. తాగేసిన బీర్ బాటిల్స్, సిగరెట్ పీకులతో నిండిపోయింది. అతి శుభ్రంగా ఉండే సంయుక్త్ అదంతా చూసి సహించలేక వాష్రూమ్ నుండి బయటకు వచ్చాక చకచక రూములన్నీ శుభ్రం చేసేశాడు. తర్వాత బ్రష్ చేసి బ్లాక్ కాఫీ చేసుకొని డోర్ బయటకు వచ్చి క్లైమేట్ని చూస్తూ ఆ చల్లగాని ఆస్వాదిస్తూ పొగలు కక్కుతున్న తన కాఫీని నెమ్మదిగా తాగుతున్నాడు. తన కుడివైపున ఉన్న బావి గిలక మీద ఒక నల్లని కాకి కదలకుండా అక్కడే అటువైపే తిరిగి ఉంది. సంయుక్త్ చూసి అప్రయత్నంగానే దాని మీద కన్ను పడింది. అలా చూస్తూనే ఉన్నాడు. ఉన్న సంయుక్త్ నమ్మలేని, అర్థం కాని ఒక అయోమయ స్థితిలో, అమితాశ్చర్యంలో అతని కంటిలోని కనుపాపలు పెద్దవయ్యాయి. తాగడం ఆపేసి మరీ ఆ దృశ్యాన్నే చూస్తున్నాడు. ముందుకు తిరిగి ఉన్న ఆ కాకి ఉన్నట్టుండి దాని తలని మాత్రమే మొత్తం వెనక్కి తిప్పి తెల్లగా విచిత్రంగా పూసులు కట్టిన కళ్ళతో సంయుక్తునే కోపంగా చూస్తూ గట్టిగా అరిచింది. అది అరుపు కాదు కదా, వింతగా ఏదో ఆడమనిషి ఏడుపులా వినిపిస్తుంది సంయుక్తికి. వెంటనే తేరుకొని అది ఏంటో తెలుసుకోవాలనే ఉత్సుకతో 2 అడుగులేసి దగ్గరికి వెళ్ళి చూసేలోపే అమాంతం బావిలోకి దూకేసింది ఆ కాకి. పరుగున వెళ్ళి కాఫీ కప్పుని బావి గోడ మీద పెట్టి లోపలికి వంగి చూశాడు. కానీ లోపల అంతా చిమ్మని చీకటి. అసలేమీ కనిపించడం లేదు. ఏమైందది? ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు అది కాకేనా లేదా ఇంకేమైనా అని అనుమానంతో ఆలోచిస్తూ ఎక్కడో కింద అడుగున ఉన్న నీటిలో అస్పష్టంగా కనిపిస్తున్న అతని ప్రతిబింబాన్ని తీక్షణంగా చూస్తున్నాడు. ఇంతలో కింది బావిలో ఉన్న ఒక చిన్న శబ్దం ఎవరో చిన్నగా పేరు పెట్టి పిలుస్తున్నట్టు వినిపిస్తుంది. సంయుక్త్, సంయుక్త్ అని ఒక మధురమైన స్వరం విని కొద్ది ఇంకా వినిపించాలనిపించేలా, ఎంతటి మగవాడినైనా మైకంలో ముంచేలా ఉంది ఆ పిలుపు. సంయుక్త్, సంయుక్త్. ఆ గొంతు ఇంకా వినిపిస్తూనే ఉంది. సంయుక్తు 2 కాళ్ళు పైకి తేలిపోతున్నాయి. ఆ చీకటి బావిలో పడిపోవడానికి ఇంకెంత సమయం లేదు. అయినా లోకాన్ని మరిచి చెవులి రిక్కించి మరి వింటున్నాడు ఆ స్వరాన్ని. క్షణంలో అదుపు తప్పి బావిలో పడబోయాడు సంయుక్త్. కానీ అంతే వేగంగా ఎవరో దారిన పోయే వ్యక్తి వెనుక నుంచి వచ్చి సంయుక్త్ టీషర్టును పట్టుకొని పైకి లాగాడు.
ఏం జరిగిందో అర్థం కాని సంయుక్త్ వెంటనే స్పృహలోకి వచ్చి ప్రాణభయంతో గట్టిగా అరిచాడు. కంగారులో గోడను పట్టుకోబోయి పక్కనే ఉన్న కప్పుని నెట్టేశాడు. అది వెళ్ళి బావిలో గోడ అటు ఇటు గుద్దుకొని పగిలిన శబ్దం చేస్తూ నీటిలో మునిగిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ భయం అతని కళ్ళలో కనిపిస్తుంది. గట్టిగా రొప్పుతూ తనని కాపాడిన మనిషి వైపే చూస్తున్నాడు. కానీ అతని మతి ఇంకా స్థిమితపడలేదు. ఆ మనిషి రెండడుగులు ముందుకేసి మరీ కోపగ్రోతంతో కళ్ళతో తీక్షణంగా బావిలోకి చూస్తూ నోటు నుంచి గాలి ఊదుతూ దీక్షగా ఏవో మంత్రాలు పదే పదే చదువుతున్నాడు. ఇంతలో సంయుక్తికి కనిపించిన అదే కాకి ఆ చీకటి బావిలో నుండి పైకొస్తూ మెరుపు వేగంతో ఎగురుతూ వెళ్ళిపోయింది. గాల్లోకి అరుచుకుంటూ మళ్ళీ కనిపించలేదు. అక్కడ జరుగుతున్న తతంగమంతా ఒక పక్కకు నిలబడి చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు సంయుక్త్. వేష భాష చూడడానికి పైకి పిచ్చోడిలా ఉన్నా లోపల మాత్రం సర్వం తెలిసిన జ్ఞానిలా ఉన్నాడు. మందు తాగి అతని శరీరం తూలుతున్న మనసు, బుద్ధి మాత్రం అతని ఆధీనంలోనే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అతను పిచ్చోడు మాత్రం కాదు. అతను ఏదో చెప్పగానే కనిపించని ఆ పక్షి ఎలా లోపలి నుంచి వచ్చిందో, ఎందుకు మాయమైందో అర్థం కాలేదు. నేను అడిగి తెలుసుకోవాలనుకునే లోపే నా చూపు నుండి తప్పించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఎంత వేగంగా అంటే మనుషులకైతే అది అసాధ్యం. వెళ్తూ చివరగా ఒకసారి ఆగి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ, మీరంతా ఒక ఉచ్చులో ఇరుక్కుపోయారు. బయటకి రావడం అసంభవం. ప్రాణం పోవచ్చు, కానీ ప్రయత్నించు, జాగ్రత్త అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. మాసిన బట్టలు, తెల్లని గడ్డనం, తీక్షణంగా చూసే చూపు, అక్కడక్కడ ఏవో పచ్చబొట్లు, చుట్టూ కూర్చొని తననే చూస్తూ శ్రద్ధగా వింటున్న తన స్నేహితులకు జరిగిన కథంతా చెప్పుకొచ్చాడు. ఎవరతను అంటూ సంయుక్త్ ముగించాడు. అది విన్న వాళ్ళు, మంచి హర్రర్ స్క్రిప్టురా, నిజంగా చాలా బాగుంది, తీస్తే మాత్రం సూపర్ హిట్ అంటూ ధీరజ్, వేణు నవ్వుకున్నారు. నేను చెప్పేదంతా నిజం బే, సినిమా స్క్రిప్ట్ కాదు అన్నాడు సంయుక్త్ ఒకంత కోపంతో. సరేరా, సీరియస్ కాకు, వీఆర్ జస్ట్ కిడ్డింగ్ అంతే. ఇంకోసారి అతన్ని నువ్వు గనక చూస్తే మాకు కూడా చూపించు, మేమందరం చూస్తామన్నాడు ధీరజ్. కానీ అక్కడున్న శ్రీకర్ మాత్రం ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే ఇంతకు ముందే ఇదే సంఘటన అతనికి కూడా జరిగింది. అది ఇంకా మనసులో నుంచి పోకముందే సంయుక్త్ కూడా ఇలాగే జరగడం శ్రీకర్ని కూడా ఆలోచించేలా చేసింది. అయితే ఇప్పుడు దీని గురించి చర్చించడం వల్ల అనుమానం పెద్దది చేయడం తప్ప ఏమీ లేదు. అయినా చదువుకున్న మేము కూడా భూతాలు, దయ్యాలు అని వాటిని నమ్మితే విన్న నలుగురు నవ్వడం తప్ప ఏమీ లేదు అని అతను చదివి పోగు చేసుకున్న జ్ఞానం అతన్ని పక్కదారి పట్టించింది. అలా ఆలోచనలో మునిగిపోయిన శ్రీకర్ తిరిగి వాళ్ళ గోలలోకి బయటకొచ్చాడు. ఏదైతేనే మొత్తం కాఫీ కప్పు మాత్రం బావిలో పడదొబ్బావు, అది కూడా నా లవర్ గిఫ్ట్గా ఇచ్చిన కప్పు అంటూ వేణు భుజం మీద చెయ్యి వేసి కిందకి పైకి చూశాడు సంయుక్తిని. అవునవును, అసలే ఇవ్వక ఆ కప్పును నీకు గిఫ్ట్గా ఇచ్చింది వీడి లవర్ పాపం, అది కూడా వీడి డబ్బులతోనే కొని అంటూ ధీరజ్ వేణు గాలి తీసేశాడు. అందరూ ముందు కోపం నటిస్తూ చేసేదేమి లేక నవ్వేశాడు వేణు. వాణ్ణి చూసి మిగతా ముగ్గురు కూడా నవ్వుకున్నారు. పెద్దగా గదులన్నీ వాళ్ళ నవ్వులతో ప్రతిధ్వనిస్తున్నాయి. కానీ ఆ ఇంట్లో చివరగా ఉన్న స్టోర్ రూమ్లో ఒక మూలన మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సంయుక్త ఆ గేటు వైపే చూస్తూ, ఇంతకు ఎవరా మనిషి? ఆ సంఘటన జరిగి 2 రోజుల తర్వాత, సమయం ఉదయం 10:20
పొద్దుట నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి. ఎవడో ఆకాశానికి బొక్క పెట్టినట్టు. ఇంకా రోజంతా ఇలాగే పడుతూ ఉంటుందా ఏంటి? ధీరజ్ అగ్గిపుల్లతో సిగరెట్ వెలిగించి బయట కనిపిస్తున్న వాతావరణాన్ని గమనిస్తూ అన్నాడు. బిన్ బ్యాగ్లో కూర్చొని తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ సంయుక్త ప్రశ్నార్థకంగా చూస్తున్న ధీరజ్ వంక చూసి, ఒకవేళ ఏదైనా తుఫానేమో, అందుకే అంతలా కురుస్తుంది అన్నాడు. శ్రీకర్ సిగరెట్ తాగుతూ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని మొబైల్లో న్యూస్ చూస్తున్నాడు. అతను క్షణం ఆగి ధీరజ్ మరియు సంయుక్తులను చూస్తూ, అవును, తుఫానేరా, ఇంకా 5-6 రోజులు ఉండొచ్చు అంటున్నారు న్యూస్లో, మీరు చూడలేదా అన్నాడు. అవునా అంటూ చిరాగ్గా మొహం పెట్టాడు ధీరజ్. నాకు అసలు ఈ వానంటేనే చిరాకు, బయటకెళ్ళడానికి కూడా ఉండదు బొక్కలాగా అంటూ తిట్టుకుంటూ దమ్ములాగుతూ ధూపం వేస్తున్నాడు గదంతా. అయితే మనకి 5 రోజులకి కావలసిన కిరాణా సామాన్లన్నీ ఒకేసారి ముందే తెచ్చుకుంటే బెటర్ కదా, ఒకవేళ బయటకు వెళ్ళలేని పరిస్థితి వస్తే కష్టం అన్నాడు వేణు. అది నిజమే అనుకో అంటూ అందరూ ఆలోచించి సరే అన్నారు. అయితే నువ్వు సంయుక్త్ ఇద్దరు వెళ్ళి తెచ్చేయండిరా అన్నాడు ధీరజ్ వెంటనే. పోబే, నేను అస్సలు పోను, వర్షం అంటే నాకు చిరాకు, కావాలంటే నువ్వే పో. అరే, వర్షం అంటే నాకు అస్సలు పడదు, అందుకే నిన్ను పొమ్మన్నాడు అని అన్నాడు ధీరజ్. సంయుక్త్ చూసి, అయినా వర్క్ ఉంది నాకు విసురుగా మొహం పెట్టి అన్నాడు సంయుక్త్. ఏం వర్క్ బే నీకు, పోవడానికి ఏముందిరా, నీకేం నొప్పి, ఏదో వంక చెప్తావు ఎప్పుడు, అయినా వర్షం ఎప్పుడు పడతలేదురా అన్నాడు ధీరజ్ అసహనంగా సంయుక్తిని చూస్తూ. సరే సరే, ఇంకా మాటలు వాపండి మీ లొల్లి అని మధ్యలో కలగజేసుకున్నాడు శ్రీకర్. సరే తీ, నేను వేణుగాడు పోతాంలే, వానికేదో వర్క్ ఉంటుంది, ఆ లైట్ తీసుకో అని ధీరజ్ అతని చేతిలో నుంచి సిగరెట్ తీసుకొని గట్టిగా దమ్ములాగాడు శ్రీకర్. సాయంత్రం 5:43 మధ్యాహ్నం లంచ్ చేసి కొన్ని గంటలు గడిచాక వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. వర్షం కొద్దిగా తగ్గినట్టు మళ్ళీ పెద్దదయ్యేలోపే మనం ఫాస్ట్గా వెళ్ళొచ్చేద్దామన్నాడు వేణు. ఓకే అని తలుపాడు శ్రీకర్. సరే, నేను శ్రీకర్ సూపర్ మార్కెట్కు వెళ్ళి మనకు కావలసినవి తీసుకొస్తాం, మీరిద్దరిలో ఇంట్లోనే ఉండండి ఓకేనా అంటూ వాళ్ళిద్దరికీ చెప్పి లిస్టు రాసుకొని బైక్ మీద మార్కెట్కి బయలుదేరారు. కొద్దిసేపు అయ్యాక ధీరజ్కి ఏదో గుర్తొచ్చి శ్రీకర్కి ఫోన్ చేశాడు. హలో శ్రీ. ధీరజ్ చెప్పరా. అరే మామ, ఐబీ నాకు ఫుల్ తీసుకొనిరా, అలాగే వచ్చేటప్పుడు చికెన్ కూడా తిండిరా, సంయుక్తుగాడు బాగా చేస్తాడుగా, మందులోకి బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ ఏం పోతావు, కష్టం కదా. అవునరా, నువ్వు మాత్రం ఇంట్లో లెక్క మంచిగా కూర్చొని గువ్వ లెక్క మంచిగా కూర్చొని ఆర్డర్లేయి నాకు అంటూ తిట్టుకుంటూ పోయి నటిస్తూ సరిసర్లే తెస్తాంలే శ్రీకర్ అంటూ మంచి. అవునరా, నువ్వు మాత్రం ఇంట్లో గువ్వ లెక్క మంచిగా కూర్చొని ఆర్డర్లేయి బే నాకు, నీ అబ్బా అంటూ తిట్టుకుంటూ కోపం నటిస్తూ సరే సరే తెస్తాంలే అన్నాడు శ్రీకర్ అటు నుంచి ఫోన్లో. సరే మామ, జల్దీ రండి అంటూ నవ్వుతూ కాల్ కట్ చేశాడు ధీరజ్. 4 గంటల తర్వాత ఇంట్లో సంయుక్త ల్యాప్టాప్లో ధీరజ్ ఫోన్తో ఇద్దరు బిజీగా ఉన్నారు. మేఘాలు పెద్దగా ఉరుముతున్నాయి. పైన ఆకాశంలో ఏంటి వర్షం పెద్దదయ్యేలా ఉంది. ధీరజ్ కిటికీ నుంచి బయటకు చూస్తూ అంటున్నాడు సంయుక్తతో. అవునురా, చూస్తుంటే పెద్దగా పడేలా ఉంది అన్నాడు సంయుక్త్ అతని అనుమానానికి జోడిస్తూ. మన వాళ్ళు ఇంకా రాలేదేంటి అని తీసుకొని రావాలంటే టైం పడుతుంది కదా, వస్తారులే అంటూ ఉన్నట్టుండి ఒకసారి సంయుక్త్ పైకి లేచి కిచెన్ రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు నీళ్లు తాగడానికి. సమయం రాత్రి 12:20. వీళ్ళేంట్రా ఇంకా రారు, పోయి 4 గంటలయింది.
అంటూ తలుపు తెరిచి చూస్తున్నాడు. మెల్లగా చినుకులు పడడం మొదలైంది. దీనమ్మ వర్షం కూడా పడుతుంది అని సనుగుతూ ఆ వీధి వైపే చూస్తున్నాడు. ధీరజ్ గాలి వేగం అంతకంతకు పెరుగుతూ పోతుంది. ధీరజ్లో ఆలోచన మొదలైంది. ఎలా వస్తారో ఏమిటో అన్నీ ఉన్నట్టుండి రూమ్లో కరెంటు కూడా పోయింది. ఓడి అమ్మ అనుకుంటూనే ఉన్న కరెంటు తీస్తాడంటే పర్ఫెక్ట్ టైమింగ్ రా బాబు మీది అని ఎలక్ట్రిసిటీ వాళ్ళని మెచ్చుకుంటూ లోపల సనుక్కుంటూ వెనక్కి తిరిగి, అరే ఏం చేస్తున్నావు బే, కిచెన్లో అంతసేపు ఆ క్యాండిల్స్ ఏమైనా ఉంటే వెలిగించురా, లేకుంటే మొబైల్ లైట్ ఆన్ చేయిరా అన్నాడు ధీరజ్. ఏ జవాబు లేదు సంయుక్త నుంచి. రే ఎక్కడున్నావు, పిలుస్తుంటే మాట్లాడవేంటి, గొంతు రెట్టించి పిలిచాడు ధీరజ్. లోపల గదులన్నీ చీకటిగా నిశ్శబ్దంగానే తననే చూస్తున్నట్టు అనిపించింది ధీరజ్కి. ఆ నిశ్శబ్దమే లోపల కొంత భయాన్ని కూడా పుట్టిస్తుంది. అతనికి తోడు సంయుక్త మౌనం. ఎంత పిలుస్తున్నా అటువైపు నుంచి ఏ అలికిడి లేదు. తిరుగుతూ తిరుగుతూ ఉన్న సీలింగ్ ఫ్యాన్ పెద్దగా శబ్దం చేస్తూ నెమ్మదిగా ఆగిపోయింది. అప్పుడే కాఫీ వాసన కిచెన్ గదిని దాటి హాల్లోకి వస్తుంది. ముక్కు పుటాలకి గుప్పున తగిలిన లేత కాఫీ సువాసన. హా, కాఫీ పెడుతున్నావా? ఓకే ఓకే, నేనే అడుగుదామనుకున్నా, ఇంతలో నువ్వే పెట్టేశావు. అయితే ఇటు తీసుకొని రారా, చీకట్లో ఏం కనిపించదు. అసలే ఎదురుగా బీన్ బ్యాగ్ ఉన్నాయి, నేను మొబైల్ లైట్ వేసేలోపు చూసుకుంటురా అన్నాడు ధీరజ్. నిలబడిన చోటే నుండి కదలకుండా ఆ చీకటి గదిలో ధీరజ్ ఒక్కడే అదే పనిగా మొబైల్లో ఏదో చూస్తూ ఉండిపోయాడు. అకస్మాత్తుగా ఉన్నట్టుండి అతని కుడి పక్క నుండి వేగంగా ఎవరో పరిగెత్తినట్టు కంటికి కనిపించింది. మొదట కంగారు పడిన వెంటనే తమాయించుకొని అది ఏంటని మొబైల్ లైట్ని నెమ్మదిగా తన కుడి వైపుకు వేసి చూస్తున్నాడు. సరిగ్గా కనిపించట్లేదు. ఏమిటి అనేది, వెలుగంతా రావడం లేదు ఆ లైట్ నుంచి. మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందా ఏంటి, లైటింగే లేదు అసలు అని మనసులో తిట్టుకుంటూ చుట్టూ చూసి ఏమీ లేదు, నా భ్రమ అయి ఉంటుందిలే అనుకొని కొంత కుదుటపడి మళ్ళీ ఫోన్లో మొహం పెట్టేశాడు ధీరజ్. రే సమ్ము, ఏం పీకుతున్నావురా లోపల, అంతసేపు తొందరగా రాబే, బొక్కలో కాఫీ పెట్టడానికి ఇంతసేపా అంటూ అరుస్తూ అలా 2 అడుగులు ముందుకేసి ఎదురుగా ఉన్న బీన్ బ్యాగులో కూలబడ్డాడు. అంత చీకటిగా ఉన్న ఆ హాల్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని మొబైల్ డిస్ప్లే లైట్ మొహం మీద పడుతుంటే దాన్నే చూస్తూ లీనమైపోయాడు ధీరజ్. ఇంతలో బైక్ ఆగిన శబ్దం వినిపించింది. ఇప్పుడేందిరా మీకు అంటూ అలాగే కూర్చొని వెనక్కి వాలాడు. ఇంతలో బైక్ దిగిన ఆ శబ్దం వినిపించింది. ఇప్పుడైందారా మీకు అంటూ బీన్ బ్యాగ్ మీద కూర్చున్న ధీరజ్ వచ్చి వాళ్ళని చూడ్డానికి అలాగే వెనక్కి వాలి అతని తల మీద ఏదో నల్లగా తిరుగుతున్నట్టు కనిపించింది. ఏమరపాటున కళ్ళు పైకెత్తి చూశాడు. అంతే, అక్కడ సీలింగ్కి కళ్ళతో గట్టిగా పట్టుకొని గబ్బిలాంలాగా తలకిందులుగా వేళ్లాడుతూ రాక్షసత్వంతో నిలబడిన, ఎర్రటి కళ్ళతో చంపేసేలా చూస్తూ కొద్దిగా కిందికి కదులుతూ ఆ దయ్యం అతన్నే సమీపిస్తుంది. నెత్తి మీద వేలాడుతూ అస్పష్టంగా కనిపిస్తున్న ఆ దయ్యాన్ని చూసిన ధీరజ్కి గుండెలు జారిపోయాయి. ఒక్కసారిగా ఎలా స్పందించాలో కూడా మర్చిపోయాడు. కథల్లో వినడమే తప్ప ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి. అతని ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి. నోరు తెరిచి గట్టిగా అరవాలనుకున్న అరవలేని స్థితిలో హతాశితుడై ఊపిరి బిగబట్టి కదలకుండా అలాగే బిర్రబిసుకుపోయాడు చచ్చిన శవంలా. ప్రాణభీతితో వణికిపోతున్న ధీరజ్ చేతిలోని మొబైల్ కింద ఫ్లోర్ మీద పడి దాని వెలుగులో పైన సీలింగ్కి వేళ్లాడుతూ ధీరజ్కి అభిముఖంగా ఉన్న ఆ దయ్యం దాని పూర్తి రూపాన్ని స్పష్టంగా కనబడేలా చేస్తుంది. బయట మెరుపులు మెరుస్తూ ఉరుముల శబ్దం కిటికీ గుండా లోపలికి వినిపిస్తుంది. వర్షం కూడా నెమ్మదిగా మొదలవుతుంది. చలిగాలుల వేగానికి గొళ్ళెం వేయని కిటికీ ఒకటి అటు ఇటు చిన్నగా కొట్టుకుంటూ
నేను హర్రర్ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏమైందో తెలియదు ఫ్రెండ్స్. అసలు నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే ఒక్క చోట నుంచి ఆల్మోస్ట్ 5 నిమిషాల వరకు అసలు సౌండ్ అనేది వినబడలేదు, ఎందుకో తెలియదు. మళ్ళీ వెంటనే చెక్ చేసుకున్నప్పుడు 10 మినిట్స్కి మళ్ళీ సేమ్, నేను మైక్ తీయలేదు, ఏం తీయలేదు, అట్లనే ఉంది. సేమ్ అట్లనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మరి ఇప్పుడు వినబడుతుందా లేదా చూస్తాను. వినబడితే ఎందుకు అలా జరిగింది ఉంటారు? నాకేదో కొంచెం భయంగానే ఉంది.